బాబాయ్ నమస్తేనే, ఏం పేరు? నా పేరు భిక్షపతి. భిక్షపతి. ఏది ఇక్కడ కుత్బుల్లాపూరేనా? బాబాయ్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ, అవునా? మరి ఏంది బాబాయ్ ఇప్పుడు మీ ఏరియాలో, మీ కుత్బుల్లాపూర్లో ఏంటి రోడ్లు రోడ్డు లేదు. రోడ్డు బాగానే ఉందిగా, ఏడున్నదా 18 ఆతులకి దాటడానికి రాదు. నీళ్ళు ఎట్లా, నీళ్ళ పరిస్థితి ఎట్లా? నీళ్ళ పరిస్థితి ఏమున్నది, నీళ్ళు కొద్దిగానే వస్తున్నాయి. నీళ్ళు తాగేటి ఆ బోర్డు ఆడి ఇళ్ళ మన ఇళ్ళ ఆ బోర్డు నీళ్ళే వస్తుంది. వస్తలే సరిగా, నీళ్ళు లేవు, రోడ్లు చక్కగా లేవు. లేవు. డ్రైనేజీ మేము వేసుకుని సరిగ్గా ఉన్నాయి. మీరు వేసుకున్నాక నీట్గా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు డ్రైనేజీలో? అట్లాంటి ఏం లేవు కదా. బ్లాక్ అయినప్పుడు మున్సిపల్ కంప్లీట్ చేస్తాం, వాళ్ళు చేస్తాం. కాదు బాబా, ఇప్పుడు మరి మన తెలంగాణ వచ్చి ఇప్పటికి 13 ఏళ్ళు అవుతుందా? అవునా? 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు. మరి గతంలో కేసీఆర్ ఉండే 10 ఏళ్ళు చేసిండు. ఆగిపోద్దామని మాట్లాడతా. కేసీఆర్ 10 ఏళ్ళు ఏరింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లున్నది రెండు ప్రభుత్వాలతో పోతే ఏ ప్రభుత్వం బాగా చేసింది? ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మనకు ఏం సరిగ్గా చేస్తలేదయ్యా. ఏది కాంగ్రెస్? రేవంత్ రెడ్డి ఏం లేదా? ఏం లేదు, నీళ్ళు లేవు, రోడ్ గిట్టున్నది. ఉన్న ఇండ్లని కూలగొట్టిరు. హైడ్రా ఏమున్నాయి? హైడ్రా ఇక్కడ వచ్చిందా? ఎందుకు రోడ్డు హెల్ప్ చేయడం కోసమా? రోడ్డు ఎడల్పు చేస్తామంటే చెప్పేసి ఇండ్లు మొత్తం కూలగొట్టి తప్పదుగా మరి. అవి ఇండ్లన్నీ కూలగొట్టిరు. ఇక్కడ చేసేది ఆ రోడ్డు అక్కడికి చేసిరు. సరే, ఇప్పుడు మరి నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏది బస్సు ఫ్రీ ఆడవాళ్ళకి, కరెంటు 200 యూనిట్లు మీకు వస్తుందా? వస్తాయి మాకు. గ్యాస్ సబ్సిడీ 1200 తీసుకుంటుండ్రు గ్యాస్. 1200 తీసుకుంటుండ్రు గ్యాస్. అది కదా 500 సబ్సిడీ రావట్లేదా? లేదు లేదు లేదు. 1200 రూపాయలు తీసుకుంటున్నాడు గ్యాస్. గతం మరి కేసీఆర్ బాగా చేసిండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా చేస్తాడు. ఇక కేసీఆర్ చేసింది అంతే ఉన్నది, రేవంత్ రెడ్డి చేసింది అంతే ఉన్నది. మరి ఎవరు రావాలనుకుంటున్నారు ఈసారి? మరి ఎవరు వస్తే బాగుంటది? ఈ ఎవరన్నా రాని సార్. అంటే మరి బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. వాళ్ళు ఏం చేయలేరు. ఈ కాంగ్రెస్ మన తెలంగాణ ఒకటే. అంతేనా? మరి బజార్లో పెట్టిరు. ఓకే. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరెవరు గెలుస్తారంట? బీజేపీకి ఏం రాదు. ఏమో నమ్మకం తక్కువ. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఓటేస్తుంది. కాదే మరి గతంలో ఆయన ఎవరు 10 ఏళ్ళు చేసింది కదా కేసీఆర్. 10 ఏళ్ళు పరిపాలించింది. 10 ఏళ్ళు చేసి ఏం చేసిండు? ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం చేస్తలేడు. ఉన్న చెత్త కుప్పలు అన్ని తెచ్చిండు అక్కడికి. పొద్దుగాల బండి పంపిస్తాడు ఒకటి ఆటోకు 150 రూపాయలు తీసుకుంటాడు. చెప్తా ఏం ఉపయోగం లేదంటావు? ఇప్పుడు ఏం ఉపయోగం లేదు.